మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రజెంట్ అయితే మనం బేగంపేట ప్రకాష్ నగర్లో ఉన్నాం. ఈ రోజు అయితే ఏదైతే మార్నింగ్ ప్రజాపాలన దగ్గర బేగంపేట ప్రకాష్ నగర్కి సంబంధించిన వాసులు ఎవరైతే ఉన్నారో అక్కడికి రావడం జరిగింది. దానం నాగేందర్ మా ఇల్లు కబ్జా చేయడం జరిగింది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. సో అక్కడ నుంచి అయితే తిన్నగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే రాసేయడం జరిగింది. సో అక్కడ నుంచి ఎస్ఐ వచ్చి నేను వచ్చి చూస్తాననేసి అయితే చెప్పడం జరిగిందంట. ఇదే దానం నాగేందర్ చేసిన కబ్జా అని చెప్పుకోవచ్చు. ఇదైతే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇటు సైడ్ రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇది రైట్ సైడ్ దాదాపు 12 ఫ్లోర్ల బిల్డింగ్ ఏదైతే ఉందో అది మొత్తం దానం నాగేందర్ అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఆ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి ఇవన్నీ గుదగొట్టిస్తున్నారు. ఇది రీసెంట్గా కొత్తగా గుదగొట్టినాయి. మనం చూస్తున్నాం టైల్స్ గిట్లా అవన్నీ రీసెంట్గా కొత్తగా గుదగొట్టినట్టే ఉన్నాయి. అవి కొత్తగా కట్టిన ఇల్లు కూడా గుదగొట్టారనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడైతే ఏదైతే చిన్న చిన్న ఇల్లు ఉన్నాయో అవి కూడా ఇప్పుడు గుదగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. మా భూములు ఏదైతే రాజశేఖర్ రెడ్డి హయాంలో మాకు వచ్చిన స్థలాలను మేము కట్టుకున్నాము. ఇప్పుడైతే అవి కబ్జా చేస్తున్నారనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇక్కడ మహిళలు ఉన్నారు. కట్టుకున్నారా? వాళ్ళు ఏదైతే హౌస్ ఏదైతే ఉందో వాళ్ళు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత దాదాపు ఎన్ని ఇళ్ళు ఉన్నాయన్న గుదగొట్టేటప్పుడు? ఇల్లు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? 9 ఇళ్ళు కట్టినాక. రైట్, కట్టిన తర్వాత కూడా గులగొట్టినాడంటే దానం నాగేందర్ అరాచకం ఏందో మనకు తెలుస్తుంది. సో ఇంతమంది దానం నాగేందర్ని చాలామంది మాస్ లీడర్ అంటారు. మాస్ లీడర్ని మాస్గానే క్వశ్చన్ అడుగుతున్నా. ఇంతమంది ఆడలు ఉసురు పోసుకొని ఏం చేస్తారు దానం నాగేందర్? ఇంతమంది ఉసురు పోసుకుంటే తిండి అన్న పైకి పడుతుందా? కొంచెం అన్న ఆలోచించి. ఇంతమంది చిన్నపిల్ల వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు. అంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు, నీ ఇంత కోట్లు పెట్టి నీ ప్యాలెస్ కట్టుకున్నావు, ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకున్నావు. ఈ ఆడోళ్ళ ఉసురు పోసుకొని ఏం బాగుపడదాం అనుకుంటున్నావు చెప్పు. ఇంతమంది ఆడోళ్ళు ఉన్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంత సంపాదించినా కూడా నీకు సరిపోతలేదు అంటే ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? ఖైరతాబాద్ అనుకుంటున్నావు. ఇటు బేగంపేట సైడ్ కూడా చేస్తే ప్రజలు ఏమైపోతారు? కొంచెమన్నా ఆలోచిస్తున్నావా? స్టార్ట్ చేసినప్పటి నుండి ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఆ బిల్డింగ్లు ఎప్పుడైతే కట్టుడు స్టార్ట్ చేసిండో అప్పటి నుండి కన్నంతా మా మీద పడ్డాడు. సో మీకు ఏమైనా బెదిరించడం జరిగిందా దానం నాగేందర్కి సంబంధించిన మనుషులు? నాగేందర్ మనుషులు అయితే బెదిరిస్తారు. ఏమని బెదిరిస్తారు? ఇవాళ ఎప్పటికైనా పోతాయి, నెల అయితే పోతుంది, 2 నెలలు అయినా పోతాయి, ఎంతో కొంత కాల్ చేసి పోరి, మీ అంతలో మీరే పోరి, మీ అంతలో మీరే పోరు అంటారు. అక్కడ దాకా కూడా వచ్చే ఎవరు వచ్చి కూర్చుంటారు? ఆయన అనుచరులు. ఇప్పుడు ఆయన చేతికి వస్తారా? రోజు వస్తారు. మా గల్లీల పండి తిరుగుతారు, వీడియోలు తీస్తారు. రోజులు అవుతుంది, రోజు వస్తారు. ఇక్కడ కడుగుతా అంటే అరుగులు కడుగుతా అంటే జర లేని రయ్యా అరుగులు కడుకుంటా అంటే 2 నెలలు అయితే పోతారు. మీరు 2 నెలలు అయితే పోతారు. మిమ్మల్ని లేపేస్తాం. ఏమిటికి ఎందుకు కడుక్కున్నాడు? అనవసరంగా మమ్మల్ని ఎందుకు లేమంటున్నావు? లేవా మేము చెప్పుకోపో, ఎవరితో అని పో అని అంటారు. నాకు ఆ చెట్టు మాకు పిల్లల జల్లలకు అంత కొడతా అంటే మొత్తం పురుగులు వాడి కుడుతున్నాయి. ఓ బట్టలు ఎండతలేవు, బట్టలైనా వాడుతున్నాయి. మాకు చీదర పెడుతుంది పెయ్యి అంతా. మొన్ననే దవాఖాన పోయొచ్చిన. ఎప్పుడైతే బెదిరించారో అప్పుడే కంప్లైంట్ పెట్టలేరా? అయ్యో ఎన్నిసార్లు పోయినాం. ఇక్కడ కార్పెంటర్ కాడికి పోయినాం, ఎమ్మెల్యే కాడికి 10 సార్లు పోయినాం, కోర్టుకు ఆర్డర్ పోయి ఇచ్చినాం. ఇక్కడ మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు పోయినాం. రాత్రి 12 గంటలకు పోయినాం పోలీస్ స్టేషన్కి కూడా. ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోకపోతే ఏం చేస్తాం? మా అదృష్టానికి ఇట్లున్నది అన్నాం. ఎవరు బెదిరిస్తా అంటే కూడా బెదిరుతాను, సపడే కూకుంటాను. ఇవాళ ఇంకా బెదిరిస్తా అంటే ఇక మాకు ఆగలేక ఫోర్కి 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. తెలంగాణగా వద్దాక బయటకు వెళ్తారు, దుకాణంలో పోతారు. రాత్రి కడుపు నొప్పులు ఎత్తది, ఓ దవాఖాన పోతాం. మరి ఇక నువ్వు ఇట్లా కావాలండి మనసులో ఏం చేస్తావు అనుకుంటున్నావు? ఎట్లా అనుకుంటున్నావు అనుకొని ఇక మాకు జిజ్జులు వేసి ఇలా పొద్దుగాటి నుంచి లేచి తిన్న తిండి మాకు పెయినే పడతలేదు, కంటికి నన్ను నిడత పడతలేదు. పొద్దాక వేస్తాం, గంపకూలు చేస్తా నేను మొండ మార్కెట్లా. ఆ రేకులది మేడం, ఆ రేకులది ఇట్లా కంటిన్యూగా దాకుండాలి రేకులు. ఆ రేకులది ఉండాల్సిన కాడ వీళ్ళు మెల్లగా వచ్చేసి వీళ్ళని బెదిరించి ఇగో వీళ్ళకి ఈ ఆయనకు ఒక 50 లక్షలు ఇస్తానన్నాడు, 10 లక్షల ఈ ఇల్లు ఆయనకు 50 లక్షలు 70 లక్షలు ఇస్తానన్నాడు, 10 లక్షలు ఎంత ఇచ్చిందట.
కొట్టేసి సైలెంట్ కాదు భయపెట్టి వాళ్ళ పిల్లను రాత్రి వాళ్ళ భార్య పిల్లల్ని భయపెట్టిచ్చేస్తే ఆయన దెబ్బకి 50 లక్షలు అంటే 10 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి ఎలాగొట్టిండాలని వాళ్ళు ఇప్పుడు రావాలంటే కూడా మళ్ళీ భయపడతారు వాని గురించే భయపడి వాళ్ళు ఇంతవరకు వాళ్ళు మళ్ళీ ఏమన్నా ఇట్లా మరి నువ్వేమనుకని ఎక్కడన్నా న్యూస్లలో నువ్వు రావాలా నీకు ఏమైనా బెనిఫిట్స్ అవుతుందంటే రారు వాని భయానికి మళ్ళీ. ఇప్పుడు మీరు ఇంకా భయపడే పరిస్థితిలో ఉన్నారా? లేదు మేము తెగిస్తాం మాది మేము కాపాడుకుంటాం, భయపడం మేము చచ్చినా మంచిదే మా ఇల్లు మేము కాపాడుకుంటాం. బట్ అంది సచ్చినా మంచిదా మా శవాల వినయ్య ఆయన బిల్లింగ్ కట్టాలి కాపరేజ్ కట్టాలి అప్పుడు సంగతి. దానా నాగేంద్రం ఈ ఏరియాలకు వచ్చినా వాడిని దానం చేస్తాం, ఈ మందినే చేస్తాం, ఆడోళ్ళమే చేస్తాం, మగవాళ్ళు కూడా అవసరం లేదు. వాడంత బిల్డింగ్ ఆ కలర్ వేసిన దగ్గర నన్ను బతాడా వాడు గరీబ్ వాళ్ళని ఇంత అన్యాయం చేసి వాడేమన్నా ముందర పడతాడా? ఆ బిల్డింగ్ వాడు అందులో దగుల పడతాం వాడిని దోలుకొస్తే ఇడికి రాని వాళ్ళు లంజ అని దానం నోటేనా లంజ నిమ్మలంగా ఉండనిస్తలేడు ఆ నెత్తిన నిప్పులో. వాడు బలిచినోడే ఉండాలి, బక్కవాడోడు ఎక్కడ పోవాలి? పెద్ద ప్లాట్ వాడు ఉండే, చిన్న ప్లాట్ వాళ్ళని ఎక్కడ పోవాలి? లచ్చలు పోసుకుంటే అది బలిచినవానికి న్యాయం, బకాడోనికి న్యాయం లేదు. బలిచినవానికి రూపాయలు ఉండే దానం ఉండే, మరి బకాడోలో వేడ బతకాలి. పొలాలు అమ్ముకొని కొనుక్కున్నాం. మేము అట్లా చేస్తే ఎట్లా? మీరు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి అందరిని భయపెట్టేసి ఎట్లా? మేము మూల పొలాలు కొని అన్ని అమ్మి ఈడ వచ్చి సొంత మిల్లు కొంటే గిట్లా పెడితే ఎట్లా? మేము గరీబోళ్ళం పని చేసుకుని బతికేటోళ్ళం గిట్లా చేస్తారు ఎవరన్నా? बोलो घरा हमारा गरीबा है हम लोग, घरा अगर तोड़े तो कैसा पिकान जाना हम लोग, बस यही छे बोलने का। गरीबा है पहली बात तो हम लोग। हाँ हमारा भाई एक छोटा भाई भी मर गया, हमारे माँ बाप नहीं है, घर नहीं, सो हम लोग कहाँ जाना। हाँ छोटा भाई हमारे छोटे भाई పర్సనల్ మీ పిల్లలు ఇద్దరు మాకు ఇక్కడ భయం అవుతుంది మేడం ఉండాలంటే. ఇక్కడ గంజాయి లాగుతారు, అన్నీ ఏమేమో తెచ్చుకొని తింటారు, డుడు బండ్ల సౌండ్. మాకు బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది రాత్రి పొద్దున్న దాకా. ఎప్పుడు బస్తీ వస్తుంది లేదంటే ఎక్కడోళ్ళ రౌడీలు వాళ్ళ మనుషులే, బస్తీలో కాదు వాళ్ళ మనుషులే ఇక్కడ కూర్చున్నటోళ్ళే. చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఆడామె అంట మొత్తం మీద గుంజుకుంటా అని వాళ్ళు అంటారు, ఇట్లా తిరగొద్దంటే మీ పోతాయి అని చెప్తారు వాళ్ళు. అంటే మీరు భయపడుతురా? మరి మేము ఎందుకు భయపడతాం? గుంజుకుంటే వాళ్ళని తమాషా చూస్తాం మేము. వాళ్ళ ఆవేదన అయితే మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఈ జాగా మీకు ఇది మాకు ఇయ్యండి, ఇస్తే మీకు ఎక్కడన్నా చూస్తాం, డబల్ చూస్తాం జాగా అంటే ఎక్కడ చూస్తాడు? మా జాగా పెట్టి అరే మేము ఎక్కడో పిచ్చి జాగా ఇస్తాడట 10 లక్షలదో 5 లక్షలదో. మాకెందుకు? మా ఇల్లు మాకు కావాలి. మాకు 10 లక్షలు పెట్టినాం, ఆ 10 లక్షలే అంత విలువ చేసినాయి. ఇప్పుడు 10 లక్షలతోటి 10 కోట్లతోటి సమానం అయిపోతుంది. ఇప్పుడు మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.